Latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. చివరిగా గుంటూరు కారం సినిమాతో అనుకున్నంత స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ను పాన్ ఇండియా లెవెల్లో భారీగా ప్లాన్ చేశాడు. పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా అనౌన్స్ చేశాడు. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిపోయింది. త్రివిక్రమ్ను కాదని ముందుకు కోలీవుడ్ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈలోపు త్రివిక్రమ్తో మనోజ్ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో పలువురు హీరోలతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు రాగా ఫైనల్గా విక్టరీ వెంకటేష్ దగ్గర లాక్ అయ్యాడు. సంక్రాంతికి వస్తున్న వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కాస్త జాగ్రత్త పడుతున్న వెంకీ త్రివిక్రమ్తో దాదాపుగా ఫిక్స్ అయిపోయాడని తెలుస్తుంది. ఇటీవల త్రివిక్రమ్ వెంకటేష్ కలిసి కథ చర్చలు జరిపినట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. ప్రముఖ నిర్మాత సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానరు ఈ సినిమా నిర్మించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి వంటి సూపర్ హిట్ సినిమాలను త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఇక ఇప్పుడు దర్శకుడిగా వెంకీతో సినిమా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా ఇదివరకు వెంకటేష్ను మళ్ళీ చూడబోతున్నామని అంటున్నారు అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఇదివరకు కామెడీ వెంకటేష్ని చూస్తామా లేదా అనేది థియేటర్లోనే చూడాలి మరి.